రైట్. నిన్న జరిగినటువంటి పాకిస్తాన్ టీమిండియాతో జరిగినటువంటి మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓడించినటువంటి భారత్ అని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్‌లో జరిగినటువంటి కొన్ని అనేక సంఘటనలు, టికెట్స్ సెల్ కాకపోవడం కావచ్చు, రెవెన్యూ తగ్గడం కావచ్చు, ఇటు బీసీసీఐ కావచ్చు, ఏఐసీసీ టోర్నీకి సంబంధించినటువంటి బైకాట్ చేస్తాం, లేదంటే ఆ మ్యాచ్‌కి సంబంధించినటువంటి పరిణామాలు ఏదైతే ఉందో అది తీవ్రంగా ఉన్నాయి, మిమ్మల్ని బ్యాన్ చేస్తామంటూ, బైకాట్ చేస్తామంటూ పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో ఒక చిన్న మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు ఇలా చేస్తారా అంటూ కూడా ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ కూడా బీసీసీఐకి ఒక ఒక లాస్లో ఉంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. ఒక్కసారి పీసీబీ కంప్లైంట్ ఇచ్చినటువంటి లాడ్జ్ చూద్దాం. లాడ్జ్డ్ ఎ కంప్లైంట్ విత్ ద ఐసీసీ రిగార్డింగ్ వయలేషన్స్ బై ద మ్యాచ్ referee of the ICC Code of Conduct and the MCC laws perpetrating the spirit of cricket. The PCB has demanded an immediate removal of the match referee from the Asia Cup. అయితే అక్కడ జరిగినటువంటి రిఫరీ ఎవరైతే ఉన్నారో, మ్యాచ్కి సంబంధించిన రిఫరీ ఎవరైతే ఉన్నారో ఆయన ఐసీసీ కావచ్చు, టీమిండియా కావచ్చు, పీసీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కావచ్చు, ఆ క్రికెట్ని స్పిరిట్ చేసేటువంటి ఇరు దేశాలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా ప్రవర్తించినందుకు ఆయనను మీరు ఎమ్మడే రిమూవ్ చేయాలి, ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలంటూ మాకు ముఖ్యంగా ఒకటే, అంటే మ్యాచ్ ప్రీ మ్యాచ్ కావచ్చు, పోస్ట్ మ్యాచ్ కావచ్చు, ఎవరైతే షేక్ హ్యాండ్స్ ఇస్తూ ఉంటారో ఆల్ ది బెస్ట్ కావచ్చు, బెస్ట్ ఆఫ్ లక్ కావచ్చు, కంగ్రాచులేషన్స్ యూ వాన్ ద మ్యాచ్ కావచ్చు, వెల్ ప్లేడ్ అనే సంఘీభావం ఉంటుంది. అక్కడ కొంచెం హద్దుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ మొన్న పెహల్గాం ఉగ్రదాడులు జరిగినటువంటి సందర్భాన్ని బట్టి ఈ యొక్క విక్టరీని మేము వాళ్లకు ఆస్పిరెంట్స్, అక్కడ ఉన్నటువంటి జనాలకు కావచ్చు, సోల్జర్స్ కావచ్చు, బ్రేవ్ సోల్జర్స్ని మీరు మట్టుబెట్టినందుకు మేము వాళ్లకు డెడికేట్ చేస్తాం, ఈ యొక్క విక్టరీ మేము ఎక్కువ సెలబ్రేట్ చేసుకోమంటూ ఇండియన్ క్యాప్టెన్తో పాటు అక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా అనుకునే ఈ యొక్క మ్యాచ్ని ఆడారు. మరీ ముఖ్యంగా భారతదేశం వాళ్ళంతా కూడా దాదాపు మోర్ దెన్ 70% ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ మన మధ్యలోనే ఉంటూ మనతోనే తిరుగుతూ తింటున్నటువంటి ఈ యొక్క కేవలం స్పోర్ట్స్ పరంగా చూడకుండా మనకున్నటువంటి ఆర్మీని కావచ్చు, అక్కడ లోకల్ సివిలియన్స్ అంతా కూడా మట్టు పెట్టింది. వాళ్ళతో మనం ఎందుకు క్రికెట్ ఆడాలి, మనకు జనరేట్ అయినటువంటి ఈ యొక్క రెవెన్యూ మన దేశాల్లో అనేక వర్గాలు ఆర్గనైజేషన్లో డెవలప్ చేసుకుంటాం, లేదంటే స్కూల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, శానిటరీ కావచ్చు, మనమంతా ఎక్స్పెండ్ చేయగలుగుతాం. కానీ పాకిస్తాన్ మాత్రం కేవలం ఆ క్రికెట్ మీద జరిగినటువంటి రెవెన్యూని కేవలం ఏ విధంగా యూజ్ చేసుకోదు, కేవలం బాంబులు కావచ్చు, గన్స్ కావచ్చు, టెర్రరిజం కావచ్చు, అనేక విధాలుగా ప్రోత్సహించి మన మీదనే రివర్స్ దాడి చేసిళ్ళు. కానీ అటువంటి వాళ్ళతో మనం క్రికెట్ ఆడడం ఎందుకు అంటూ మోస్ట్ ఆఫ్ ద సివిలియన్స్ కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియన్ ఆ యొక్క ట్వీట్లతో బైకాట్ పాకిస్తాన్ మ్యాచ్ అంటూ కూడా ప్రతిసారి చెప్పిన తర్వాత కూడా ఏఐసీసీ కేవలం ఇండియాలో ఉన్నటువంటి ఆటగాళ్ళు ఆ యొక్క ఇండియన్ స్పిరిట్ కావచ్చు, ఆ స్పోర్ట్స్ స్పిరిట్ని అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళంతా కూడా కేవలం మేము మ్యాచ్ గెలిచిన తర్వాతనే మీకు ఆన్సర్ ఇస్తామంటూ వాళ్ళలో చెందినటువంటి స్పిరిట్ని మనం ఎక్కడ కూడా చూడొచ్చు. అయితే అదే స్పిరిట్తో ఆడినటువంటి వాళ్ళు దాదాపు 16 ఓవర్ల లోపే మట్టు గెలిపినటువంటి పరిస్థితి. ఇప్పటికే పాకిస్తాన్లో ఎన్నో గొడవలు కావచ్చు, ఎన్నో అల్లర్లు కావచ్చు, అయ్యో ఈ ఇండియాతో, ఈ భారత్తో ఓడిపోయామే అనే బాధలో వాళ్ళు ఉన్నప్పటికీ ఆ బాధను 2 రోజుల తర్వాత కావచ్చు, ఒక రోజు తర్వాత వాళ్ళు ట్విట్టర్గా, ఒక ఎక్స్ వేదికగా, సోషల్ మీడియాగా ఆ పీసీబీ ఉన్నటువంటి ఒక మెంబర్ మెసేజ్ చేసి కంప్లైంట్ చేశారు. అయితే ఆ యొక్క కంప్లైంట్కి బీసీసీఐ ఏం రిప్లై ఇచ్చిందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడమే గొప్ప, లేకపోతే మిమ్మల్ని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా మిమ్మల్ని మాలో కలుపుకున్నామని ఎలా అనుకున్నారా భయ్య అనే విషయంకి ఒక్కసారి సూటిగా చెప్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి చూద్దాం. బీసీసీఐ: We stand by the victims of the families of Pahalgam terror attack. We express our solidarity and we want to dedicate today's win to all our armed forces who have showed a lot of bravery in that battle. Hope they continue to inspire us to give the more reasons to ground whenever we get an opportunity to make them smile. ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క విన్నింగ్ని మేము కేవలం పహల్గామ్లో జరిగినటువంటి దాడులు కావచ్చు, సివిలియన్స్ కావచ్చు, అక్కడ జరిగినటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి డారీలో అనేక మంది బ్రేవరీ సోల్జర్స్ చనిపోయారు. మా యొక్క ఆర్మీని మట్టుగలిపినటువంటి మీరు వాళ్ళు నిజంగా వాళ్ళు పోరాడుతుంటే వాళ్లకు మేము ఇంతగానం చేయకపోతే, ఆ స్టాండ్ని మేము తీసుకోకపోతే మేము నిజంగా ఇండియన్స్ కాదు
ఆ రీజన్స్ వలన మాత్రమే మేము గ్రౌండ్లో వేరెవర్ ఆపరేషన్ మాకు ఏదన్నా సరే వాళ్ళకేంటో గన్నులు పట్టుకునేటువంటి అవకాశం ఉంది. కానీ యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్గా, యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సనాలిటీ మేము మాత్రం ఈ యొక్క విజయాన్ని రెట్టింపు చేయాలనే అవకాశం మాకు వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని మేము వినియోగించుకున్నాం. దీనికి మరింత మీరు వాళ్ళను స్మైల్ చేసే విధంగా మేము ప్రయత్నం చేశాం. కానీ మిమ్మల్ని ఎక్కడ కూడా తక్కువంచన కాదంటూ కూడా సూర్యకుమార్ యాదవ్ తనకున్నటువంటి బీసీసీఐ ద్వారా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే పీసీబీకి ఇచ్చినటువంటి రిప్లై, నిజంగా ఎంతమంది చనిపోయారు, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యాలు ఏంటి, లేదంటే మన కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి బ్రేవ్ సోల్జర్స్కి ఇదొక డెడికేటర్గా, ఒక డెడికేట్ మ్యాచ్గా మేము ఇస్తాం తప్ప వేరే ఉద్దేశం లేదు. మీరు ఇంత చిన్నదానికే ఐసీసీ ఫార్మాట్ని ఫాలో చేయలేదు, లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగెనెస్ట్గా ఉన్నటువంటి రెఫరీని మీరు ఇలా సస్పెండ్ చేయడం, ఒక్క మాటతో సస్పెండ్ చేయడం ఏంటంటూ కూడా ఒక్కసారి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి చూడొచ్చు, ద రిమూవల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీ ఫ్రమ్ ద ఏషియా కప్ టోర్నీలో మొత్తం కూడా ఈ యొక్క మ్యాచ్ సంబంధించిన ఆ రిఫరీ ఉండొద్దు, లేకపోతే మేము మిమ్మల్ని బైకాట్ చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్క చిన్నదానికి మాత్రమే మీరు ఇలా చేస్తే ఇంకా రావాల్సినటువంటి రోజులు, పోవాల్సినటువంటి ఆటలు, ఆడాల్సినటువంటి ఆటలు, అప్కమింగ్ మ్యాచెస్ అంతా కూడా ఈ యొక్క చిన్న విషయానికి రెఫరీ మీద కావచ్చు, మా యొక్క ఇండియన్ వాళ్ళ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దు. సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగినప్పటికీ అక్కడ ఇప్పుడు బీసీసీఐ నుంచి వాళ్ళు కావచ్చు, అఫ్రిది కావచ్చు, మరీ ముఖ్య నేతల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ బోర్డు నుంచి, మన బీసీసీఐ నుంచి వాళ్ళు ఏ విధంగా కెరింతలు ఓరింతలు లేకుండా కామ్ అండ్ కూల్గా ఆ మ్యాచ్ విన్ అయ్యి జస్ట్ ఎక్స్ప్రెస్ ఆఫ్ ద ఆ ఫీలింగ్ అంటూ కూడా ఆ సోలిటరీ ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో, బేవ్ సోలిటరీ ఉన్నారో వాళ్ళకు అమలునైనటువంటి అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్కి, అమలునైనటువంటి బార్డర్ ఫోర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇదంతా అంకితం ఇచ్చాం. మేము వేరే ఉద్దేశం ఏం లేదు. షేక్ హ్యాండ్ అనేది ఒక దేశానికి, ఈ దేశానికి ఉన్నటువంటి సంబంధాలు, సత్సంబంధాలు కాకుండా ఒక ఇన్ని జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దంటూ మా సిటిజన్స్ ఎంత చెప్పినప్పటికీ మాకున్నటువంటి స్పోర్ట్స్ ఉన్నటువంటి ప్రేమతో, స్పోర్ట్స్ పర్సనాలిటీ ఉన్నటువంటి మేము ఈ యొక్క బ్రేవరీని తలపించేలా మాకున్నటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడం తప్ప ఇదంతా కాదని చెప్తున్నారు. మరికొంతమంది ఇది కేవలం గౌతమ్ గంభీర్ చేయించాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కోచ్ ఎవరైతే ఉన్నారో కోచెస్ అంతా కూడా గౌతమ్ గంభీర్ చేయించారని మరికొంతమంది. నిజంగా గౌతమ్ గంభీర్కి నేషనాలిటీ, దేశం యొక్క భావన, ఒక రీజియన్ ఫీలింగ్ ఉంది కాబట్టి తను చేశారని అనుకోవచ్చు. కానీ తనను ట్రోల్ చేసినటువంటి ట్రోలర్స్కి ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా తెలియలేని పరిస్థితి. ఏదైనా రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర వర్గం కావచ్చు, దేశానికి సంబంధించినటువంటి దేశ వర్గాలు మాట్లాడుకునేటువంటి స్పోర్ట్స్ పర్సనాలిటీని మీరు ఇలా బ్లేమ్ చేయడము, మనలో మనకున్నటువంటి ట్రోల్ని, ఐకమత్యాన్ని దెబ్బతీసేలా ట్రోల్ చేయడం ఇది అంతవరకు కూడా సమంజసం కాదు. పాకిస్తాన్కి జరగాల్సినటువంటి తీర్పు ఇదే అని కొంతమంది అంటుంటే, పాకిస్తాన్తో షేక్ హ్యాండ్ ఎందుకు ఇవ్వలేదు, స్పోర్ట్స్ పర్సనాలిటీ కాబట్టి ఆ స్పోర్ట్స్ స్పిరిచువల్ ఉండాలి, ఆ యొక్క విధి విధానాలు ఉండాలని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క బైకాట్ పాకిస్తాన్ కావచ్చు, బైకాట్ ఐసీసీ ట్రోనీ కావచ్చు, బైకాట్ ఇండియా కావచ్చు, మేము ఆడకపోతే ఎవరికి నష్టం భయ్? మా ఇండియాతో ఆడకపోతే పాకిస్తాన్కి వచ్చే నష్టాలు ఎన్నో ఉంటాయి, కానీ మీతో ఆడకపోతే మాకే నష్టాలు లేవు. అసలు మేము బైకాట్ చేస్తాం, భారత్ని ఇలా బైకాట్ చేస్తామంటే మీరు బెదిరించే స్థాయిలో లేరు. మీ యొక్క జీడిపి ఏంది, మీ యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్ ఏంది, మీ యొక్క హెల్త్ ఏంటి, మీ యొక్క ఎడ్యుకేషన్ ఏంది, మీ యొక్క శానిటైజేషన్ ఏంది, మీ యొక్క సైంటిస్టుల విధి విధానాలు ఏంటి, అది డెవలప్ చేసుకోండి ఫస్ట్. ఏదన్నా గేమ్ ఆడితే దానికి ఒక స్పిరిచువల్ తీసుకునేటువంటి విధంగా ఆ పహల్గామ్కి జరిగినటువంటి క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా ప్రపంచానికి తెలుసు, ప్రపంచానికి తెలియకుండా ఉందా? ప్రపంచానికి ఇతర ఆటగాళ్ళకు కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, జింబాబ్వే కావచ్చు, ఆస్ట్రేలియా, శ్రీలంక ఆటగాళ్ళకంతా తెలీదా జరిగినటువంటి పహల్గామ్ దాడులలో పాకిస్తాన్తో ఎందుకు ఆడుతున్నారో, లేదంటే ఆటను వీళ్ళు గెలుస్తారా, పకడ్బందీగా ప్లాన్తో వచ్చారనే మా యొక్క మైండ్ సెట్ని వేరే దేశస్తులైనటువంటి ఆటగాళ్ళకు తెలియకుండా ఉంటుందా? ఇవన్నీ కూడా పాకిస్తాన్ని ఇంకొంచెం బ్యాక్వర్డ్గా లాగేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ ట్వీట్స్ కావచ్చు. కానీ ఇండియా మీద ఎటువంటి తారతమ్యం కావచ్చు, ఇండియా మీద ఏ ఒక్క కోణంలో కూడా బైకాట్ చేసే విధంగా ఉండదు. ఈ యొక్క చిన్న విషయానికి మీరు రెఫరీని మార్చాలి, లేదంటే మేము బైకాట్ చేస్తామంటే ఎవరికి నష్టం? అది చూసుకోండి ఒక్కసారి. పాకిస్తాన్ మా దేశాన్ని రూల్ చేసేటువంటి, మా దేశాన్ని బెదిరించేటువంటి స్థాయిలో మీరు లేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మా జీడిపి ఎక్కడ, మీ జీడిపి ఎక్కడ, మా ఎకనామికల్ సిచ్యువేషన్ ఏంటి, మీ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్ ఏంటి, మాకు ఉన్నటువంటి జనాలు ఏంటి, మీ యొక్క జనాలు ఏంటి, మాకున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, మీకున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అవి
అది డెవలప్ చేసుకోండి. హెల్త్లో కావచ్చు, శానిటేషన్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, అవన్నీ డెవలప్ చేసుకున్న తర్వాత స్పోర్ట్స్ గురించి మాట్లాడదాం, షేక్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. గెలవనటువంటి వాళ్ళు మేమంతా డెవలప్ చేశామంటూ చెప్తున్నప్పటికీ ఈ యొక్క సోషల్ మీడియాలో దీన్ని చెక్ పెట్టేందుగా ఇటు ఫినాన్స్ మినిస్టర్తో పాటు యంగ్ స్పోర్ట్స్ ఎవరైతే అథారిటీస్ ఉన్నారో ఆ స్పోర్ట్స్ మినిస్టర్ కావచ్చు వాళ్ళంతా కూడా కూర్చొని మాట్లాడుతారు. సూర్యకుమార్ చేసినటువంటి వ్యాఖ్య ఇది. నిజంగా ఆ రిప్లై అంటే అలా ఉండేటట్టుగా కూడా మన ఇండియన్ బ్రేవరీని తలపించే విధంగా ఒక రిప్లై ఇచ్చినట్టుగా కూడా కొంతమంది సూర్యకుమార్ యాదవ్ని వావ్ వి ప్రేజ్ యువర్ బ్రేవరీ, వి ప్రేజ్ యువర్ అప్లాజ్ అని చెప్పేసి కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ తీసుకున్నటువంటి బోర్డు పీసీబీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్క దేశాలతో పాటు మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులలో తప్ప చాలామంది ప్రశ్నిస్తున్నారు, చాలామంది వ్యతిరేకిస్తున్నటువంటి సోషల్ మీడియాలో రచ్చగా కొనసాగుతుంది. ఈ యొక్క రచ్చకు ఇప్పుడు బ్రేక్ పడుతుంది. లేదంటే అనాలిసిస్ ఎవరు చేయాలి, లేదంటే స్పోర్ట్స్ పర్సన్స్ బయటకు వచ్చి మాట్లాడాలి, వాళ్ళ వాదాన్ని వినిపించాలంటూ కొంతమంది చెప్తున్నటువంటి సోషల్ మీడియాలో అంతా కూడా రచ్చగా మొదలైందని కూడా మనం చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.